మంది విశ్వాసులను వారి వైపు ఆకర్షించుకున్నటువంటి విధానంలో మారిపోతున్నారండి. మనకు ఆయన అంటున్నాడు, ఒక సేవకుడు, విధవరాన్లు ఎంతమంది ఉన్నారు రండి, వారందరికీ ప్రతి నెల నేను వారికి కావలసిన ఏమిటి సరుకులు ఇస్తానని ఒక సేవకుడు అంటున్నాడు. అంటే నేను అంటాను, ఆశ చూపించి రోజులలో విశ్వాసులను వారి వైపు నెల గాసం ఇస్తాము, నెల రోజులకు సరిపడిన సామాను మీకు ఇస్తాము, లేకుంటే మా సంఘానికి వస్తే భోజనాలు పెడతాము. ఈరోజు ఆశ చూపించి ఏదో ఒకటి ఎరవేసి, నేను అంటాను, రక్షింపబడిన అన్యజనులు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందినోళ్ళ చుట్టే తిరుగుతారు వీరు, గుడి చుట్టూ తిరిగినట్టు. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? రక్షణ పొందిన వారి చుట్టే, వాళ్ళు ఆల్రెడీ రక్షింపబడ్డారు, యేసు రక్తంలో కడగబడ్డారు, బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్న వారికి కూడా ఈ రోజులలో జరుగుతున్నది ఏంటంటే, ఆ బాప్తిసం చెందదు, వీళ్ళు మళ్ళీ మా సంఘానికి వచ్చారు కదా, మా దగ్గర మళ్ళీ మీరు బాప్తిసం పొందితేనే అది చెల్తుందట.